మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ వారం ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి. మేజర్ ప్లానెట్స్ అయినటువంటివి అయితే అసలు మారవు పెద్దగా, ఎందుకంటే అవి తొందరగా మారేటువంటి గ్రహాలు కాదు, చిన్న గ్రహాలు మాత్రమే మారుస్తాయి. మేజర్ ప్లానెట్స్ అసలు ఎక్కడ ఉన్నాయి అని చూసుకున్నట్లయితే మేషంలో గురువు వక్రించున్నాడు, మీనంలో రాహువు, కన్యలో కేతువు, ఈ యొక్క శని భగవానుడు కుంభంలో. ఈ 4 మేజర్ ప్లానెట్స్ మాత్రం ఎక్కడా మారవు, అంత తొందరగా మారవు, వారం వారం మారిపోయేవి కాదు. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ 2.5 ఇయర్స్కి కానీ మారవు ఇవి. అలాగే కుజుడు వృశ్చికంలో ఉన్నాడు, రవి మాత్రం మారిపోయాడు. మనకి ఎక్కడున్నాడు ఇప్పుడు రవి అని చెప్పి చూసుకున్నట్లయితే ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు, అది కూడా బుధుడితో కలిసి. బుధుడు వక్రించున్నాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వక్రించడము, ప్లేస్ మారడము, స్తంభించడము, అస్తంగత్వంలో ఉండడము, అది ఏ రాశిలో ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా శుక్రుడు సప్తమంలో అంటే తులారాశిలో ఉండడం జరిగింది మేషం నుంచి తీసుకున్నట్లయితే. అలాగే చంద్రుడు మాత్రం ఈ వారము మనకి మకరం నుంచి ప్రారంభమై మేషం వరకు సంచరిస్తాడు ఈ వారం మొత్తము కూడా. కావున ఈ యొక్క గ్రహస్థితికి మీకు ఎటువంటి ఫలితాలు రానున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి, ఇవి ప్రధానంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారు రాశిరీత్యా. మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ వారం కలిగేటువంటి ఫలితాల్లో ఈ వారం దశమంలో ఉన్నటువంటి చంద్రుడు రాశిలోకి వస్తున్నాడు. ఈ వారం మొత్తంలో చూసుకుంటే దశమము, లాభము, వ్యయము రాశిలోకి సంచరిస్తున్నాడు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే కాస్త ఉద్యోగ ప్రయత్నాలు మీకు సక్సెస్ అవుతాయి. అలాగే మీ రాస్యాధిపతి అయినటువంటి కుజుడు కొంచెం అంటే కంబస్ట్ స్టేజ్ నుంచి కొంచెం దూరం అవుతున్నాడండి. అంటే ఇన్ని రోజులు ఏదైతే పట్టేసినట్టుగా కొంచెం స్ట్రక్ అయినటువంటి ఉండేటువంటిది ఏదైతే ఉందో అది కొంతవరకు మీకు రిలీజ్ అవుతుంది. ఫైనాన్స్ కూడా విదేశీ ధనయోగము, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మూలంగా మీకు ధనయోగాలు ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మీరు ఈ వారం ముఖ్యంగా మేష లగ్నం తెలియకపోతే రాసి చూసుకోండి, రాశి కూడా పనిచేస్తుంది, పనిచేయదని కాదు. ముఖ్యంగా ఈ వారం మీకు మీ యొక్క మన ఏదైతే కమ్యూనికేషన్స్ ఉంటాయో ఆ కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త చూసి కమ్యూనికేట్ చేయండి. ఆ కమ్యూనికేషన్స్లో ఏదైనా ఇది అయ్యే ఛాన్స్ ఉంది. బికాజ్ ఆఫ్ కేతు బుధరాశిలో సంచరిస్తున్నాడు, ఇది అందరికీ కూడా వర్తిస్తుంది. అలాగే ప్రాపర్టీస్ పరంగా చాలా అనుకూలంగా ఉంది. సప్తమం శుక్రుడు కేంద్రంలో ఉన్నాడు. అలాగే దైవ అనుగ్రహము మరియు సంకల్ప శక్తి, మీరు చేసేటువంటి జపానికి ఒక ఫలితం రావడము, మీరు చేసే దేవతా ఆరాధనకి ఒక ఫలితం రావడం, మీరు చేసేటువంటి ఏదైతే సంకల్పం చేసుకుంటారో సంకల్పానికి ఫలితం రావడం అనేటువంటిది ఇప్పుడున్న గ్రహస్థితి మీకు అనుకూలిస్తుంది. మీరు ఎవరికీ కూడా అప్పులు ఇవ్వకండి, ఎందుకంటే 6వ స్థానంలో కేతు ఉన్నాడు. అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలోనే ఇరుక్కుంటారు. కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే మీరు ఈ సప్తమం అంటే వివాహ సంబంధించినటువంటి విషయంలో సంబంధాలు వస్తుంటాయి. ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు కాబట్టి అది కూడా ఎలా వస్తాయి, తల్లి తరపు వల్ల, స్త్రీ మూలకంగా, ఒక ప్రయాణం చేయడం మూలంగా, ఒక దగ్గరికి వెళ్ళడం మూలంగా ధనయోగం అనేటువంటిది ఏర్పడనుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే చేంజెస్ జాబ్స్లో కొన్ని అంటే కొన్ని మార్పులు ఉంటాయి చూసారా, అటువంటి మార్పులు కొంతవరకు కనిపిస్తుంది.
సంతానం విషయంలో కొంచెం గర్భవతులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏదేమైనప్పటికీ కూడా సంతాన యోగాన్ని కూడా ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ రవి ముఖ్యంగా కేంద్రంలో ఉన్నాడు, మంచిదే. కాకపోతే ఈ కేంద్రంలో ఉన్నటువంటి రవికి వెనకాత రాశిలో కుజుడు, ముందుకు వెళ్తున్న కొద్దీ కాస్త ఆ యొక్క శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించాలి. వ్యాపారాల విషయంలో లాభసాటిగా ముందుకు వెళ్ళనున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి? సూర్య భగవానుడిని చూస్తూ దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు ఈ యొక్క వారము ప్రత్యేకంగా వ్యాపార లాభాలు, వ్యాపార మూలకంగా లాభాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. వ్యాపార మూలంగా అయితే ఈ బుధుడు కొంచెం వక్రించున్నాడు. ఈ వక్రించుండి సప్తమ స్థానంలో ఉన్న కుజుడిని కనెక్ట్ చేసుకుంటున్నాడు. అంటే ఏమిటి? వ్యాపారంలో ముఖ్యంగా పార్ట్నర్స్తో తెలియని ఒక ఘర్షణ ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి మళ్ళీ, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. విదేశాల్లో ఏదైనా ప్రాపర్టీ తీసుకుందాం అనుకునేది కూడా ఫలిస్తుంది. తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో మీకు కొన్ని శుభవార్తలు, శుభ ఫలితాలు పొందుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వృషభం వారికి నేను గత నెల నుంచి చెప్తూ ఉన్నాను, వృషభ లగ్నం వారు, వృషభ రాశి వారికి రాజకీయ పరిస్థితుల్లో మాత్రం ఇబ్బంది ఉంది. పంచమంలో కేతు ఉన్నాడు, పంచమ స్థానాధిపతి అష్టమంలో ఉన్నాడు. పర్టికులర్గా అందుకని మీరు ఏం చేయాలి? షేర్ మార్కెట్టు, రాజకీయ సంబంధించిన విషయాల్లోని, సంతాన సంబంధించిన విషయాల్లోని, అదేవిధంగా ఏదైతే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని స్త్రీలతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి స్త్రీ మూలకంగా ఏదైనా గొడవ రావచ్చు. అది పురుషులకైనా స్త్రీలకైనా, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఏదైనా ఒక సంబంధం వెతుక్కుంటున్నట్లయితే ప్రధానంగా వృషభం వారు తండ్రిని చూడమండం బెస్ట్. ఎందుకంటే తండ్రి యొక్క సపోర్ట్ మూలంగా, తండ్రి ఇన్వాల్వ్ అయి చేయడం మూలంగా ఇక్కడ వివాహ సంబంధం కుదురుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క లగ్నం అంటే ఈ యొక్క వృషభం వారికి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ వృషభం వారు ఈ రాబోయే వారంలో కొంచెం జీవిత భాగస్వామితో, పార్ట్నర్స్తో కొంత ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. కొద్దిగా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా కెరియర్ విషయంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కొత్త కెరియర్లో జాయిన్ అవ్వడం, కొత్త కెరియర్ పరంగా గ్రోత్ అవ్వడం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించండి, లగ్నంలో ఉన్న గ్రహాలు, లగ్నాధిపతి ఉన్న స్థితి, ఇవన్నీ ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నాను కానీ ఎక్కడో స్ట్రక్ అయి ఉన్నాను అనేటువంటిది గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే చూసుకున్నట్లయితే ఈ లగ్నాధిపతి 6లో ఉన్నందుకు లోన్స్ లభిస్తాయి మీకు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి? దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయాలకి రెగ్యులర్గా వెళ్ళండి. ఒకవేళ గణపతి ఆలయం దగ్గరగా లేదు, గోశాల ఉన్నా కూడా గోవులకి గ్రాసం తినిపించండి. ఇంట్లోనే గణపతి యొక్క స్తోత్రాలు పఠించండి, అన్ని విధాలా బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ వారం మొత్తము కూడా కొన్ని బంధువర్గంలో ఏదైనా ఒక సంబంధం అనుకొని అది వెనక్కి వెళ్ళడం, లేదా ఏదైనా ఒక పార్ట్నర్షిప్స్ విషయంలో ఇంకేముంది ఈ పార్ట్నర్ మనకి తోడవుతాడు అనుకొని వెనక్కి వెళ్ళడం, ఇటువంటివి గోచరిస్తున్నాయి. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. విదేశీ ధనయోగాలు, విదేశాల్లో ఉండే వాళ్ళతో సపోర్టు, ఇటువంటివి ఖచ్చితంగా ఈ వారం గోచరిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం వివాహ సంబంధించిన విషయంలో, లేదా సిబ్లింగ్స్ విషయంలో చూసుకున్నట్లయితే కొద్దిపాటి అంటే వాళ్ళతో సహకారం ఉంటుంది,
వాళ్ళ వల్ల కొంత రావాల్సిన లాభాలకు సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది ఈ వారం మీకు. కాకపోతే మీరు ఈ వారం, ముఖ్యంగా ఈ వారం అని కాదు, సంవత్సరంన్నర పాటు కూడా ప్రాపర్టీ మీద ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో, ప్రాపర్టీ కొనుగోలు చేసే విషయంలో, ఏదైనా ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఒక సబ్జెక్ట్ తీసుకునేటువంటి విషయంలో, కొంతమంది నేను ఫలానాది కోర్స్ చేద్దాం అనుకుంటూ ఉంటారు. ఆ యొక్క అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. సంతాన అభివృద్ధి, కెరియర్ పరంగా మరొకటి ఏంటంటే క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా ధనయోగాలు, ఇటువంటివన్నీ కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కాకపోతే మీరు ఈ వారంలో ముఖ్యంగా వారం మొదటి 2 రోజుల తర్వాత ముఖ్యంగా మీరు 17 నుంచి దాదాపుగా 17, 19, 20 ఈ తారీఖుల్లో లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే విదేశీ ఉద్యోగ యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. విదేశీ ఎందుకంటే ఇక్కడ మీ యొక్క దశమ స్థానం అంటారు, అంటే మనకి ఒక్కొక్క భావానికి ఒక్కొక్క యాక్టివేషన్ అనేటువంటి ఉంటుంది. 10th హౌస్లో రాహు యొక్క సంచారం జరుగుతుంది. సో ఎప్పుడైతే రాహు యొక్క సంచారం జరుగుతుందో, ఆ రాహువు పర్టికులర్గా మీకు విదేశీ ధనయోగాన్ని, విదేశీ ఉద్యోగ యోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి అది మరింత బలపడాలి, మీకు ఇంకా చక్కటి ఫలితాలు రావాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే, రాహు యొక్క సంబంధం మూలంగా కలిగేటువంటి ఫలితాల వల్ల మీరు దుర్గా ఆరాధన చేసుకోండి, పితృదేవత ఆరాధన చేసుకోండి. 100% మీకు అన్ని విధాలా బాగుంటుంది. కర్కాటకం, సహజంగానే కర్కాటక లగ్నం అంటే ఎమోషన్స్, జాగ్రత్త, ఎప్పుడు ఎక్కడ ఎలా అలర్ట్గా ఉండాలి, ఇటువంటివన్నీ కూడా గోచరిస్తుంటాయి. అయితే ఇందులో మీకు ఈ వారం ప్రత్యేకంగా మీరు నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా 19, 20, 21 తేదీల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబ సంబంధించినటువంటి విషయంలో, కుటుంబీకులకు సంబంధించినటువంటి విషయాల్లో, ధన సంబంధించిన విషయంలో ఎలా ఉండబోతుంది? ఈ వారం చాలా పాజిటివ్గా ఉంది. బికాజ్ ఆఫ్ మీ కుటుంబాధిపతి అయినటువంటి రవి భగవానుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6 అనేటువంటిది కొంత పోరాటము, కొంత గొడవలు ఉన్నప్పటికీ కూడా మీకు ఈ ఫినాన్షియల్గా చూసుకుంటే కనుక కర్కాటకం వారికి గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగం, అదే క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, కర్కాటకం వారికి 3లో కేతు ఉండడం మంచిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ చేసేటప్పుడు బుధవారాలు, మంగళవారాలు కాస్త చూసి చేయండి. ఎందుకంటే బుధుడు కేతు నక్షత్రాల్లో ఉన్నా, లేదా కేతు బుధ నక్షత్రాల్లో ఉన్నా, బుధ రాశుల్లో కేతు ఉన్నా అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ వల్లే దొరికిపోతారు ఇక్కడ మీరు. సో ఆ విషయం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఏదైనా వాహనము, ప్రత్యేకంగా వాహన యోగం చూపిస్తుంది. శుక్రుడు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి, కాకపోతే అది పర్టికులర్గా పాపకత్తిరిలో ఉన్నాడు కాబట్టి మీకు కొంచెం వాహనం తీసుకునేటువంటి, అది ఎటువంటిది తీసుకుంటున్నాము, యోగం ఉండడం వేరు, ఆ యోగం తగ్గట్టుగా మన దగ్గరికి ఒక వాహనం వచ్చినప్పుడు దాని నుంచి ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వేరు. కాబట్టి పర్టికులర్గా మీరు 19, 20, 21 తేదీల్లో వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కాస్త ముఖ్యంగా నీటి ప్రాంతాలు, అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. సంతాన అభివృద్ధి ఉంది. సంతానానికి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైనా సరే వెతుక్కున్నట్లయితే కూడా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన సహకారాలు కూడా యోగిస్తున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే. అలాగే మరొక విషయం ఏంటంటే, వివాహ సంబంధించిన ప్రయత్నాల విషయంలో మాత్రం కొద్దిగా మీరు 19, 20, 21 తేదీలు కొంచెం సీరియస్గా ట్రై చేయండి, కొంచెం తొందరగా సక్సెస్ అయ్యేటువంటి యోగం ఉంది. అదేవిధంగా బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగం కోసం వెతుక్కునే ప్రయత్నాలు, లేదా ఆన్లైన్లో చేసేటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆన్లైన్లో బిజినెస్ ప్రయత్నాలు లాంటివి. కాస్త పితృ తర్పణాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. భాగ్యస్థానంలో రాహు అంటే గోచారంలో ముఖ్యంగా పితృదోషం ఏర్పడుతుంది. కర్కాటకం వారికి గోచార పితృదోషం ఏర్పడుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే,
ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న తర్వాత ఒకటి కొంచెం చూసుకోండి. అండ్ అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మీరు చేయవలసిన దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన. చక్కగా కూర్చొని ఇట్లా ధ్యానంలో కూర్చొని ఓం స్కందాయ నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ రాస్యాధిపతి పంచమ స్థానంలో చేరుకున్నాడు. ఇది పంచమం అనేటువంటిది రాజకీయ యోగము, నేమ్ అండ్ ఫేమ్ వచ్చేటువంటి యోగము. అదేవిధంగా పంచమం సంతాన యోగాన్ని, లవ్ అఫైర్స్, క్రియేటివ్ రిలేటెడ్గా ధ్యానంలో అద్భుతమైనటువంటి యోగాల్ని పొందేటువంటి స్థానంగా చెప్తూ ఉంటారు పంచమ స్థానం అనేటువంటిది. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి లేదా లగ్నం వారికి నేను చెప్పేది ఒకటే, సింహం వారికి క్రియేటివ్గా మీరు ఏం చేసినా అద్భుతంగా సక్సెస్ ఉంటుంది. కాకపోతే రెండో స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, రెండులో కేతువు ఏమిస్తాడు, ఇట్స్ వెరీ క్లియర్. రెండులో ఉన్న కేతు స్ట్రక్కింగ్ ఇస్తున్నాడు కాబట్టి స్ట్రక్ అవ్వకుండా చూసుకోండి విషయాలు. అనవసరంగా మనీ స్ట్రక్ అవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫైనాన్షియల్ విషయాల్లోని, కుటుంబ వ్యవహారాల విషయాల్లోని, కుటుంబంతో కూడి చేసేటువంటి వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని శుభవార్తలు వింటారు, వివాహ సంబంధించిన ప్రయత్నాలు కూడా కొంతవరకు సక్సెస్ అవుతాయి. కాకపోతే సప్తమంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి మీకు కాస్త ఈ పేదవాళ్ళకి, రోడ్డు మీద ఉండేటువంటి వారికి ఏదైనా వాళ్ళకి ఫుడ్ అనో, దుప్పట్లనో, లేకపోతే ఏదైనా ఒకటి సహాయం చేయండి. సప్తమంలో ఉన్న గ్రహం యొక్క ప్రభావం పాజిటివ్గా వస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే భూమి మూలంగా ధనయోగం, ఏదైనా గృహము, వాహనం పొందేటువంటి యోగం కలుగుతుంది మీకు ఇక్కడ. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రాశినాథుడు ఈ చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్నందుకు భూయోగం వస్తుందని చెప్పుకున్నాం. కాకపోతే ఈ వాహన సంబంధంగా కూడా కొంత ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్, అంటే మీకేమవ్వదు కానీ వాహనానికి డిస్టర్బ్ అయ్యే యోగం చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే సంతాన యోగం ఉంది, కాకపోతే కొంచెం పార్ట్నర్స్తో కొంత స్ట్రెస్ ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు ఉన్నటువంటి స్థితి ఆకస్మికంగా కొన్ని మార్పులు, అంటే ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా కొన్ని మార్పులు, అలాగే రీసెర్చెస్ మూలంగా కొన్ని కొత్త విషయాలు తెలియడము, ఇటువంటివి గోచరిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్కి దిస్ ఇస్ ద రైట్ టైం, నో నీడ్ టు వరీ. కాకపోతే మీకు వచ్చే ప్రతి రూపాయి కూడా ఒక వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఎవ్రీ రూపీ మీరు తీసుకునేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ ఒక్కసారి మనసులో గణపతిని తలుచుకొని చేయండి. ఆ పని ఖచ్చితంగా మీకు బాగుంటుంది. కన్యాలగ్నము, కన్యారాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో కేతువు యొక్క సంచారము. ఈ కేతువు అనేటువంటిది ఎటువంటి గ్రహము, చాలా చిత్రగ్రహం అండి, చిత్రగుప్తుడు లాంటి గ్రహం అన్నమాట ఇది. కాబట్టి ఏంటంటే విచిత్రమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి, ఇలా చేద్దామా, అలా చేద్దామా, డిఫరెంట్గా మనం ఎందుకు ట్రై చేయకూడదు, ఇవి సక్సెస్ కూడా అవుతాయి. కాకపోతే కొంచెం దీనికి ధైర్యం అవసరం. అయితే ఇక్కడ ధైర్యస్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి నో నీడ్ టు వరీ. ధనస్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి కొంచెం ఫైనాన్షియల్గా గతంతో పోల్చుకుంటే ఇంప్రూవ్మెంట్స్ అనేటువంటివి ఖచ్చితంగా కలుగుతాయి. కాకపోతే కాస్త లలితాసహస్రనామాల్లో ఉన్నటువంటి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండండి. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే నామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే ధైర్యం, సాహసం రెండు కలిసి మీరు అడుగు వేస్తారు, ఖచ్చితంగా దానివల్ల మీరు మంచి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా కాస్త యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ విషయంలో ఏవైతే కొన్ని స్ట్రక్ అయి ఉన్నాయో అవి కాస్త ముందుకు కదులుతాయి, రుణాలు లభిస్తాయి, శత్రువుపై జయం ఉంటుంది. బికాజ్ ఆఫ్ 3, 6 స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి, సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి సప్తమ రాహు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సప్తమ రాహు ప్రత్యేకంగా ఈ సప్తమం అనేటువంటిది ఉన్న ఇదేమిటి అంటే చూసుకోండి, సప్తమ రాహువు మీకు వివాహ సంబంధించిన విషయంలో ప్రత్యేకంగా విదేశీ సంబంధాలు కుదిరేలాంటి యోగాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు బయట సంబంధాలే చూసుకోండి. అందులో ముఖ్యంగా మీ యొక్క జన్మజాతకంలో కనుక విదేశీ సంబంధాలు ఉంటే ఇది ఇంకా రైట్ టైం. ఎందుకంటే జన్మజాతకం చెప్తున్నటువంటిది ఒకటే, మీ యొక్క గోచారం కూడా దానికి కనెక్ట్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి.
అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వివాహపరంగా కావచ్చు, అదేవిధంగా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కావచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీ ప్రయత్నాలు సక్సెస్ వైపు వెళ్తున్నాయి. కాకపోతే దుర్గా ఆరాధన చేసుకుంటే మరింత సక్సెస్ ఉంటుంది. అదేవిధంగా వ్యాపార లాభాలు చక్కగా రానున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని బుధుడు 4వ స్థానంలో వక్రించున్నాడు కాబట్టి ఇక్కడ కలిగే ఫలితాలు ఏమిటి అంటే దశమాధిపతి లగ్నాధిపతి అవుతున్నాడు కాబట్టి ప్రదేశం మారడం, ఉన్న గృహం నుంచి మార్పు, ఉద్యోగరీత్యా మార్పు చెందింది కాబట్టి మారాలనుకోవడము ఇటువంటివి జరుగుతాయి మీ లైఫ్లో. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి? దుర్గా ఆరాధన చేయండి, కాళికామ్మవారి యొక్క స్తోత్రాలు, దుర్గా సప్తశతి పారాయణం చేయండి, గోవులకి వీలైనంత మట్టుకు కాస్త బెల్లము అదేవిధంగా గ్రాసము వీటిని తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. తులాలగ్నము తులారాశి, తులావారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి రాశిలో శుక్రుడు ఉన్నాడు, పాపకత్తిరిలో ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అయితే ఈ పాపకత్తిరిని కూడా మనం అసలు ఎక్కడ ఏ గ్రహం ఉందనేటువంటి చూసుకోవాలి. శుక్రుడి నుంచి 12లో కేతు ఉన్నాడు, 2లో కుజుడు ఉన్నాడు. కుజుడికి శుక్రుడికి ఎటువంటి శత్రుత్వం లేదు, కానీ కేతువుకి శుక్రుడికి శత్రుత్వం ఉంటుంది. శత్రుత్వం అంటే ఇన్ సెన్స్ వాళ్ళు ఏం శత్రువులు అయిపోరు, ఎనర్జీస్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఈ శుక్రుడు ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో ఇది ఇచ్చే ఫలితం ఏమిటి చూసుకున్నట్లయితే ఈ ఫలితం ప్రత్యేకంగా ఒక సుఖాన్ని, ఒక కంఫర్ట్ లెవెల్ని ఇస్తుంది. కానీ పాపకత్తిలో ఉన్నందుకు ఎక్కడో తెలియకుండా అంటే నేను స్ట్రక్ అయిపోయి ఉన్నాను అనేటువంటి ఫీల్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్ ద్వారా, మెడికల్ రిలేటెడ్ రంగాల ద్వారా, తండ్రికి సంబంధించినటువంటి వాటి మూలంగా అంటే తండ్రి సంబంధంగా ఉండేటువంటి అంటే బిజినెస్లు కావచ్చు, తండ్రికి సంబంధించిన ఏదైనా ధనయోగం కలగడము ఇటువంటివి గోచరిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ థర్డ్ లార్డ్ అంటే 3వ స్థానాధిపతి 7లో ఉన్నాడు వక్రించి. అందుకనేంటి కొన్ని సంబంధ బాంధవ్యాలు, వివాహ సంబంధాలే కావచ్చు, వివాహ సంబంధించిన కొన్ని మాట్లాడుకోవడాలే కావచ్చు, ఇటువంటివి కొన్ని మాట్లాడుకున్నవి కాస్త వెనక్కి వెళ్ళడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. హోమ్ లోన్స్ లభిస్తాయి. అదేవిధంగా కుజుడు 2వ స్థానంలో కుజుడుండి శని యొక్క దృష్టి ఉన్నందుకు ప్రత్యేకంగా ఈ కాంబినేషన్ ఏమిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే కొంచెం సంతాన విషయంలోని, రాజకీయ విషయాల్లోని కొద్దిగా స్ట్రెస్ని ఇస్తుందండి. ఇక్కడ అది పక్కాగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అష్టమాధిపతి లగ్నంలో ఉన్నందుకు రీసెర్చెస్, పిహెచ్డీస్ విషయాల్లో మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది. అదేవిధంగా ఉన్న ప్రదేశం నుంచి మారి వేరే ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగం వల్ల సక్సెస్ అవుతారు. గవర్నమెంట్ ధనయోగాలు ఉన్నాయని చెప్పుకున్నాను. కాకపోతే 12వ స్థానంలో మీకు కేతువు యొక్క సంచారం జరుగుతుంది. కావున మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటుంటారో ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ప్రత్యేకంగా నరసింహస్వామి యొక్క స్తోత్రపఠనము లేదా పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రపఠనము, మన్యసూక్త పారాయణము, మన్యసూక్త పారాయణం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. వృశ్చిక లగ్నము వృశ్చిక రాశి, వృశ్చికం వారికి రాశిలో కుజుడి యొక్క సంచారం, చతుర్థంలో శని యొక్క సంచారం. సో ఈ కుజ శనిల యొక్క సంచారం ఎప్పుడైతే జరిగిందో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి చూసుకున్నట్లయితే ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ఈ కుజ శనుల యొక్క సంచారం కొంచెం ఆరోగ్యం మీద చూపిస్తుంది, మానసికంగా స్ట్రెస్ ఇస్తుంది. కానీ రాజకీయ నాయకులు చాలా బాగుంటుంది వృశ్చికం వారికి, గుర్తుపెట్టుకోండి. అలాగే ధనస్థానంలో కుజుడున్నాడు, గవర్నమెంట్ నుంచి, తండ్రి నుంచి లేదా మెడికల్ రిలేటెడ్ వాటి మూలంగా ధనయోగాలు ఇస్తుంది. ఇక్కడ స్వయం కృషితో కష్టపడి నేను ఇల్లు కట్టుకున్నానండి, కష్టపడి ఈ భూమిని సంపాదించానని అంటూ ఉంటారు. భూమి మూలంగా, ఎడ్యుకేషన్ మూలంగా, కన్స్ట్రక్షన్స్ మూలంగా స్ట్రెస్ ఉంటుంది. స్వయంగా మీకు మీరుగా సంపాదించుకుంటారు కూడా. కాకపోతే కొంత స్ట్రెస్, కొంత ఘర్షణలు అన్నదమ్ములతో కావచ్చు, తల్లిగారి మూలంగా కావచ్చు, బంధువర్గంలో వాళ్ళ వల్ల స్ట్రెస్ అది ఉంటుంది కూడా వృశ్చికం వారికి. ఏది ఒక భూమి, గృహము వల్ల లేదా వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ 4th హౌస్లో శాటర్న్ నుండి దాని మీద కుజుడు దృష్టి ఉంది కాబట్టి.
అలాగే పంచమ రాహు రాజకీయానికి బాగుంటుందని చెప్పుకున్నాం. కాకపోతే కాస్త గర్భవతులు స్త్రీలు కొంతమంది చూడండి, గర్భం దాల్చినప్పుడు కొన్ని చేయకూడనటువంటివి కొన్ని పనులు చేయడం వల్ల, బరువులు ఎత్తడం వల్ల, లేకపోతే ఏదైనా ఫుడ్ తీసుకోవడం వల్ల కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారు. కాబట్టి మీరు తీసుకునే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, విదేశాల్లో ఉండే వాళ్ళతో కొన్ని సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. ఫ్రెండ్స్ అవుతారు విదేశాల్లో ఉండేటువంటి వారు మీకు. కాస్త పంచమంలో 6వ స్థానంలోనూ గురువు వక్రించినందుకు అప్పులు తీరుతాయని చెప్పి తెలుస్తుంది. తెలిసిన వారు మీకు ప్రపోజ్ చేస్తారు. అందులో ముఖ్యంగా విదేశాల్లో ఉండేటువంటి వారి వివాహం కోసం, లేదా మీరు విదేశాల్లో ఉండేవారికి ప్రపోజ్ చేసేటువంటి గ్రహస్థితి ఉంది ప్రస్తుతం. అలాగే ముఖ్యంగా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. తొందరపడి ఎటువంటి షేర్స్ కొనకండి, తొందరపడి ఎటువంటి బిజినెస్ల్లో ఎంటర్ అవ్వకండి. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే 12వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చక్కగా యోగిస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు చేయవలసినటువంటి దేవతారాధనలో ముఖ్యంగా చండీ పారాయణము, మరియు మీరు మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి మీ యొక్క పితృదేవతలకి స్వయం పాకం ఇవ్వడం మీ పిల్లలకి నేర్పిస్తూ, అదేవిధంగా మీరు ఆ పని చేయండి. ఎందుకంటే పంచమంలో రాహు ఉన్నందుకు ప్రధానంగా సంతానానికి కూడా ఎలా ఇవ్వాలి, పెద్దవాళ్ళకి స్వయం పాకం ఎలా ఇవ్వాలి, ఏం చేయాలనేటువంటి నేర్పించాలి. దిస్ ఇస్ ద రైట్ టైం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ రాశిలో కుజుడి యొక్క సంచారం, సప్తమంలో సప్తమాధిపతి వ్యయంలో ఉండడము, చతుర్థంలో శని యొక్క సంచారం, ఈ రెండు వీక్షించుకుంటున్నాయి. కాబట్టి కొన్ని ఒత్తిడిగా ఉండేటువంటివి, కొన్ని స్ట్రెస్ఫుల్ పరిస్థితులు వస్తాయి. ఎంత మీకు స్ట్రెస్ఫుల్ పరిస్థితులు వస్తాయి అంత స్ట్రాంగ్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసిన ఆరాధన దుర్గా ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ధనస్సు లగ్నము, ధనస్సు రాశి వారిగా చూసుకున్నట్లయితే మీకు 4వ స్థానంలో రాహు యొక్క సంచారము, దశమంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి మీరు స్థిర నివాసం విదేశాల్లో ఏర్పరచుకోవాలని చేసే ప్రయత్నం సక్సెస్ అయ్యేటువంటి సమయం నడుస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు కొంచెం గట్టిగా కనుక ప్రయత్నం చేసినట్లయితే 100% స్థిర నివాసం ఏర్పడుతుంది. దాంతోపాటు మీ ధనయోగాలు కూడా ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి ఏదైతే ఉందో, రియల్ ఎస్టేట్ మూలంగా, విదేశీ మూలంగా, విద్యా సంస్థల మూలంగా, ఆన్లైన్లో ఏదైనా ఎవరికైనా నేర్పించేటువంటి మూలంగా మీకు ధనయోగం ఏర్పడుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 3వ స్థానాధిపతి, 3లో ఉన్నటువంటి శని భగవానుడు, 12లో ఉన్నటువంటి కుజుడు, లగ్నంలో ఉన్నటువంటి రవి ఏం చెప్తున్నాయంటే, కాస్త మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా అనవసర ఘర్షణకి ఏదైనా దారితీస్తుంది అనేటువంటి కోణంలో ఆలోచిస్తూ మాట్లాడండి. ఇక మరొక విషయం ఏంటంటే, లోన్స్ లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే సంతానం కాస్త మీ నుంచి కొంచెం దూరంగా వెళ్ళడం, హాస్టల్స్లో చదువుకోవడం, లేదా ఉద్యోగం రీత్యా కాస్త వేరే ప్రదేశానికి వెళ్ళడం అనేటువంటి సూచిస్తుంది. అదేవిధంగా ప్రేమించిన వారు కొంత దూరం అయ్యేటువంటి యోగం చూపిస్తుంది జన్మజాతకంలో. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఏకాదశంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి వివాహ సంబంధించిన వ్యవస్థ విషయంలోని, వివాహ నిర్ణయాల విషయంలోని, వివాహ జీవిత భాగస్వామి విషయంలోని కొద్దిపాటి జాగ్రత్త వహిస్తుండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా అంటే సప్తమ స్థానాధిపతి ఎవరైతే బుధుడున్నాడో, ఆ యొక్క బుధుడు రాశిలో సంచరిస్తున్నందుకు, వక్రించినందుకు కొన్ని సంబంధాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటాయి ఈ యొక్క సమయంలో. బికాజ్ ఆఫ్ శుక్రుడు పాపకర్తెలో ఉన్నాడు, సప్తమాధిపతి అంటే వివాహ కారకుడు, జీవిత భాగస్వామి కారకుడు ఎవరైతే ఉన్నారో అతను రాశిలోకి వచ్చి వక్రించాడు కాబట్టి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 9వ అధిపతి రాశిలో ఉన్నందుకు దైవ అనుగ్రహము, దూర ప్రాంతాలకు వెళ్ళడము, అదేవిధంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము ఇటువంటివి గోచరిస్తున్నాయి. కాకపోతే మీరు చేసే ఉద్యోగ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయంలో మార్పులు చేర్పులు, సడన్గా మానేయడాలు, సడన్గా ఉద్యోగాలు రావడాలు, అనేకమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు చేయవలసింది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే గణపతి యొక్క ఆరాధన చేయండి. మీరు ఎంత గణపతిని ఆరాధిస్తుంటే, మీరు ఒక ఉద్యోగం కుర్చీలో కూర్చున్నారు, కూర్చోగానే గణపతిని తలుచుకోండి. ఉద్యోగం కోసం ప్రయత్నం కోసం వెళ్తున్నారు, గణపతిని తలుచుకోండి. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, గణపతిని తలుచుకోండి. ఉద్యోగంలో ఏదైనా సమస్యలు ఉన్నాయి, గొడవలు అవుతున్నాయండి, కొంతమంది గాసిప్స్ క్రియేట్ చేస్తున్నారు, గణపతిని తలుచుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు.
అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కుజుడు ఎవరైతే 12వ స్థానంలో ఉన్నాడో ఈ 12వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు రవిని ఎప్పుడైతే వీక్షిస్తున్నాడో అంటే ఈ రవితో కలిసి ఉండి రవి తర్వాత స్థానంలోకి వెళ్ళిపోయాడు రవి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కుజుడు రవిని వీక్షించడం అని కాదు, ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఈ కుజుడికి తర్వాత రాశుల్లో రవి ఉన్నందుకు దాన్ని ప్రొసీడింగ్ హౌసెస్ అంటారు దాన్ని. అంటే దాని దృష్టి పడుతూ ఉంటుంది. కుజుడు ఒక కొన్ని డిగ్రీల్లో ఉన్నప్పుడు దాని డిగ్రీల యొక్క ప్రభావం ముందు 30 డిగ్రీల వరకు పడుతూ ఉంటుంది. అలా ఏర్పడుతుంది కాబట్టి ప్రత్యేకంగా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయంలో కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ మెడికల్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కూడా మీకు చక్కటి యోగం కనిపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మకర లగ్నము మకర రాశి, మకరం వారి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు ఎవరైతే ఉన్నారో శుక్రుడు రాశినాథుడి నుంచి శుక్రుడు కోణంలో ఉన్నాడు, లగ్నం నుంచి శుక్రుడు దశమంలో ఉన్నాడు. ఇది కొంతవరకు చేస్తున్న ఉద్యోగంలో కొంత స్ట్రక్కింగ్ గా ఉండేటువంటి యోగాలు, కొంచెం కంఫర్ట్గా ఉండే యోగాలు, రెండు విధాలుగా ఉంటుంది. ఎందుకంటే దశమంలో ఉన్న గ్రహం పాపకత్తెరలో ఉంది కాబట్టి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కుటుంబ స్థానం, కుటుంబ అధిపతి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కుటుంబాధిపతి కుటుంబ స్థానములో ఉన్నటువంటి గ్రహాన్ని కనుక మనం పరిశీలన చేసుకున్నట్లయితే శని భగవానుడు ఉంటూ కుజుడి యొక్క దృష్టి ఉందండి దాని మీద. సో ఎప్పుడైతే శని భగవానుడు ఉంటూ కుజుడి యొక్క దృష్టి ఉందో పర్టికులర్గా ఇదేమిస్తుంది ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో పర్టికులర్గా కాంబినేషన్ ఏదైతే ఉందో శని మరియు కుజుడు వల్ల కుటుంబ వ్యవహారాల విషయంలో ధన విషయంలో కొంత ఘర్షణలు వస్తూ ఉంటాయి, ఒక మాట మాట్లాడినందుకు కమ్యూనికేట్ చేసేటప్పుడు. అలాగే ఇక్కడ 3లో రాహువు 4లో వక్రించిన గురువు ఉన్నందుకు కొన్ని ప్రదేశాలు మారడము, కాస్త ఇంట్లో తక్కువ బయట ఎక్కువ తిరగడము ఇటువంటివి గోచరిస్తూ ఉన్నాయి. స్థలం మారుస్తారు, అదేవిధంగా గృహ సంబంధించిన కూడా మార్పులు లేదా ఏదైనా ఒక స్థలం. ఇక్కడ ముఖ్యంగా ఈ గోచారంలో ఉండే గురువు వక్రించడం వల్ల ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్ముదామనుకుంటే అమ్మడానికి సరైనటువంటి యోగ్యతగా చూపిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి చూసుకున్నట్లయితే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సప్తమ స్థానం ఏదైతే ఉందో యాక్టివ్గా ఉంది కాబట్టి వివాహ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఇక్కడ కొన్ని మధ్యవర్తులు మీడియేటర్ల మాటలు విని కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ కూడా మీరు తండ్రి గారిది లేదా పూర్వీకుల ఆస్తుల మూలంగా వాళ్ళ బ్లెస్సింగ్స్ మూలంగా వాళ్ళ సపోర్ట్ మూలంగా కూడా కొంతవరకు మీకు ప్రాపర్టీ యోగం కలగనుంది ముఖ్యంగా ఈ వారంలో. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎందుకంటే ఈ వారం ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది కావున అయితే కాస్త పుణ్యక్షేత్ర దర్శనాలు వెళ్ళడము, లాభంలో కుజుడున్నందుకు శత్రువుపై జయము ఇటువంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, పితృతర్పణాలు వదలండి. కుంభలగ్నము కుంభరాశి, కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శని యొక్క సంచారము, దశమంలో కుజ మరియు లాభస్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుంది, 2లో రాహు యొక్క సంచారం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, వేడి ఎక్కువగా చేస్తూ ఉంటుంది. కొంతమందికి వేడి కురుపులు కానివ్వండి, కొంచెం ఇట్లాంటివి కొంచెం అంటే హీట్ రిలేటెడ్గా ఏర్పడేటువంటి బాడీలో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అలాగే కాస్త మీరు కుంభలగ్నం వారు కుంభరాశి వారికి అధికారం కూడా వస్తుంది చెప్పాలంటే, ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ ధనయోగం ఉంది ఖచ్చితంగా, కాకపోతే ఆ యొక్క విదేశీ ధనం ముఖ్యంగా పితృదేవతలకు చేయడం ద్వారా దుర్గా సప్తశతి చేయడం ద్వారా ఎక్కువగా కలుగుతుంది. బికాజ్ ఆఫ్ ధనస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి. అలాగే మరొక విషయం ఏంటంటే 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు వక్రించున్నందుకు కొన్ని నిర్ణయాలు కావచ్చు, కొంతమందితో కొన్ని వ్యక్తపరచుదామనుకున్నవి కావచ్చు వెనక్కి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొంతవరకు వాహన యోగం కూడా ఉంది, వాహనాల మూలంగా కూడా ధనయోగం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. స్కాలర్షిప్స్ మూలంగా లేదా విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా చేయడం ద్వారా ధనయోగం అనేటువంటిది, అక్కడ ఏదైనా ఇంజనీరింగ్ రిలేటెడ్, రిపేరింగ్ రిలేటెడ్, కళారంగ సంబంధమైనటువంటి వాటి మూలంగా కూడా ధనయోగం స్పష్టంగా గోచరిస్తుంది. బికాజ్ ఆఫ్ ఇప్పుడున్న టైం ఏదైతే ఉందో శుక్రుడు తన ఓన్ హౌస్లో ఉన్నాడు,
బుధుడు పంచమాధిపతి వచ్చి లాభంలో కూర్చున్నాడు, కాకపోతే కొంత వక్రించాడు. దానివల్ల కొన్ని ఎఫ్ఐఆర్స్ వల్ల కావచ్చు, కొంత అంటే జాబ్లో ఆఫీస్లో జరిగేటువంటి కొంతమందితో మీరు పెట్టుకునేటువంటి కొన్ని ఎఫ్ఐఆర్స్ వల్ల కూడా కొంత ఘర్షణ ఇస్తుంది. అది ఇవ్వదని కాదు, కాకపోతే ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే ఎవరినైనా ఇష్టపడి ప్రేమిస్తారు, దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు, వాళ్ళు ఇంకో రకంగా నిర్ణయం తీసుకున్నామండి, మీరు ఇలా అనుకుంటారని మిమ్మల్ని ఇలా చూడలేదు, ఇట్లాంటి కొంచెం ఘర్షణలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు అప్పులు లభిస్తాయి, రుణం లభిస్తుంది, వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అదేవిధంగా కాస్త హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నం చిన్న స్ట్రక్ అయినప్పటికీ పని అయితే జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ కూడా కాస్త గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది ఒక మంచి సమయంగా మనం తెలుసుకోవచ్చు. అయితే పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా డిపార్ట్మెంట్ రంగాల్లో కనుక ట్రై చేస్తున్నట్లయితే దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన విష్ణువుని, గణపతిని ఎక్కువగా ఆరాధించండి, అన్ని విధాలా బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి, మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో రాహు యొక్క సంచారము ఇది కొంత భ్రమని, ఏదో జరుగుతుందేమో అనేటువంటి ఆలోచనని, ఒక రకమైనటువంటి ఆలోచనని కలిగింపజేస్తూ ఉంటుంది. అలాగే ధనాధిపతి, ధనస్థానంలో ధనాధిపతి, న్యాచురల్ ధనాధిపతి రెండవ స్థానంలో వక్రించున్నాడు. కాబట్టి ఎవరికైనా మీరు ఇచ్చిన ధనం కొంచెం వెనక్కి వచ్చేటువంటి ఛాన్సెస్, అదేవిధంగా ఉద్యోగం కూడా, పోయిన ఉద్యోగం కాస్త వెనక్కి రావడానికి అవకాశాలు వెతుక్కుంటూ రావడం, మీరు ఇంతకుముందు ఎక్కడైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేశారో ఆ యొక్క ప్రయత్నాలు ఇప్పుడు కొంచెం సఫలీకృతం అవ్వడము, ప్రదేశం మారడము, షార్ట్ జర్నీస్ ఎక్కువగా చూపిస్తున్నాయి. అలాగే కొంత ధైర్యంగా కూడా కొన్ని స్టెప్స్ తీసుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త ఇక్కడ కొత్త విద్యలు, కొత్తగా ఏదైనా నేర్చుకోవడం, కొత్తగా నేను ఏదైనా ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది. సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి మీనం వారికి. అదేవిధంగా కాస్త 6వ స్థానాధిపతి దశమంలో ఉన్నందుకు ఇది గవర్నమెంట్ నుంచి, తండ్రి నుంచి, లేదా మెడికల్ రిలేటెడ్ రంగాలకు సంబంధించిన అధికారికంగా ఇటువంటి వాటి మూలంగా ధనయోగాలు కనబడుతున్నాయి. అదేవిధంగా సప్తమంలో కేతువు ఎప్పుడైతే ఉన్నాడో ఇది కొంచెం వివాహ సంబంధించినటువంటి విషయంలో కొంచెం ఇబ్బందిని, కొంచెం హడ్డల్స్ని, ఏదో ఒక ఆటంకం రావడం ఇటువంటి గోచరిస్తుంది. కాబట్టి మీరు వివాహ సంబంధించిన విషయాలు ఏదైనా మాట్లాడడానికి వెళ్ళే ముందు ప్రత్యేకంగా గణపతిని తలుచుకొని వెళ్ళండి. అలాగే మరొక విషయం ఏంటంటే షేర్ మార్కెట్లో కాస్త లాంగ్ టర్మ్ షేర్స్ వల్ల కొంతవరకు లబ్ధి కనిపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే గురువు ఎప్పుడైతే 2వ స్థానంలో ఉన్నాడో ఈ 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నాడు. అదేవిధంగా లాభాధిపతి వ్యయంలో ఉన్నందుకు కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మంచివి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కంటే కూడా కాస్త తండ్రి గారు ఆరోగ్య విషయంలోని, పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేసేటువంటి విషయంలోని, కాస్త లాంగ్ జర్నీ చేసేటువంటి అంశాల్లోని, మరియు హైయర్ ఎడ్యుకేషన్లో ఏవైతే కొన్ని రీసెర్చెస్ చేస్తుంటారు, పిహెచ్డీస్ లాంటివి, అటువంటి రీసెర్చ్ చేసేటువంటి ల్యాబ్స్లోని, ఎందుకంటే మనకి భాగ్యస్థానంలో కుజుడు సంచరిస్తూ దాని మీద శని యొక్క దృష్టి ఉంది. కాబట్టి తండ్రి ఆరోగ్యము, లాంగ్ జర్నీ చేసేటప్పుడు, ల్యాబ్స్లో కాస్త రీసెర్చెస్ చేసేటప్పుడు, పిహెచ్డీ చేసేటువంటి వారు ముఖ్యంగా జాగ్రత్త వహించాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. పేదవాళ్ళకి సేవ చేయండి. ఏదైనా సరే, ఏదైనా ఒక అన్నము ప్యాకెట్లు పంచడం కానీ, లేకపోతే ఎరుపు నలుపు ఉన్నటువంటి బ్లాంకెట్లు పంచడం కానీ, ముఖ్యంగా ఈ మాసంలో కొంత అయ్యప్ప స్వామి భక్తులు ఉంటారు, వాళ్ళకి ఏదైనా భోజన సదుపాయం చేయడం కానీ, వాళ్ళకి ఏదైనా బియ్యం బస్తా ఇవ్వడం కానీ, నెయ్యి ఇవ్వడం కానీ, ముఖ్యంగా హోమం చేసుకునే స్వచ్ఛమైన నెయ్యి ఇవ్వడం కానీ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మనము ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి వార ఫలితాలు ఏమున్నాయో వీటికంటే కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు. దాంతోపాటు ఇంకా ముఖ్యంగా నేను మీకు ఒక విషయం చెప్పనున్నాను. ప్రస్తుతం రాహు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మీనరాశిలో సంచరించేటప్పుడు సర్వసాధారణంగా మనం నిత్యం దేవతా ఆరాధన, దేవతా పూజ ఏదైతే చేస్తామో దాంతోపాటు మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, అది ప్రధానంగా మీరు పితృదేవతలకు కూడా చేసుకోవాలి. ఇప్పుడున్న గ్రహస్థితి ఆ విధంగా ఉంది. దాంతోపాటు రాహుకి అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు. ఇది అన్ని రాసుల వారు చేసుకోవాలండి, ఏదో ఒక రాశి వారు, ఒక లగ్నం వారని కాదు. దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి.
గణపతిని ఆరాధన ఎక్కువగా చేయండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారు, భూమిని నమ్ముకొని బ్రతికేవారు, చిట్ ఫండ్స్ నమ్ముకొని జీవనం సాగించేవారు ముఖ్యంగా గణపతి ఆరాధన చేయండి. ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి వారు, ఫారెన్ రిలేటెడ్ సంబంధించిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వారు ముఖ్యంగా పితృదేవత ఆరాధన, దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి. ఇక అందరూ కూడా చేయాల్సింది పితృదేవత ఆరాధన, దుర్గా ఆరాధన, గణపతి ఆరాధన మర్చిపోకండి. అందులో ముఖ్యంగా దుర్గా సప్తశతి పారాయణము అంటారు. ముఖ్యంగా ఈ యొక్క కలియుగంలో గణపతి మరియు చండీ యొక్క పారాయణం అత్యంత యోగాన్ని ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మనము ఇప్పటివరకు చెప్పుకున్న వార ఫలితాలతో పాటు మీ యొక్క జన్మజాతక ఫలితాలు కూడా చూసుకోవాలి. లగ్నాన్ని బట్టి మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయం మీ యొక్క లగ్నం బట్టి తెలుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీ నేచర్ ఖచ్చితంగా జాతకుడి యొక్క లగ్నాన్ని తీసుకుని ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. అదేవిధంగా ధనం పరంగా ధనాధిపతి ఎక్కడున్నాడు, మీ ధనాధిపతి ఎవరవుతారు, పర్టికులర్గా ఈ ధన సంబంధించినటువంటి విషయంలోనే ఒక ఎపిసోడ్ రాబోతుంది నెక్స్ట్. అంటే మీ లగ్నం ఏమైంది, మీ రాశి ఏమైంది, దాన్ని బట్టి ఈ నెల ఎలా ఉంటుంది, ఈ వారం ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్గా ఎట్లా ఉంటుంది అనే దాని గురించి పర్టికులర్గా నెక్స్ట్ ఎపిసోడ్, కొత్త ఎపిసోడ్ రాబోతుంది. అది చేయబోతాను నెక్స్ట్ నేను మీకు. ఎందుకంటే అందరికీ కూడా సమస్య ధనం మీదే ఉందండి. డబ్బులు ఉన్నాయా లైఫ్ బాగుంటుంది, డబ్బులు లేవా ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే ధనం ఒకటే కాదు, మనకు ఆరోగ్యము, రిలేషన్స్, మానసిక ప్రశాంతత అన్నీ కావాలి. కానీ దీంతో అన్నీ ముడిపడి ఉంటున్నాయి. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఒక సిస్టమ్ ఒకటి తీసుకొద్దామని డిసైడ్ అయ్యాను. మీ లగ్నం ఏంటి, మీ రాశి ఏమిటి, దీన్ని బట్టి ఉంటుంది ధనయోగం అనేటువంటిది. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే మీ ధనాధిపతి, మీరు చేసే ప్రయత్నాలు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాయి, మీరు ఏ దిశలో ఉంటే బాగుంటుంది, మీ సంతాన అభివృద్ధి ఏం చేసుకుంటే బాగుంటుంది, మీకు వివాహ యోగం అసలు ఎప్పుడు ఉంది, ఎప్పుడు కరెక్ట్ రైట్ టైం అసలు మీకు వివాహం చేసుకోవడానికి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు పర్టికులర్గా రైట్ టైం ఎప్పుడొకటి, అండ్ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, అసలు విదేశీ యోగం ఉందా లేదా, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, స్వదేశంలో బాగుంటుందా, ఎప్పుడు ఎటువంటి టర్నింగ్ పాయింట్స్ రానున్నాయి జన్మజాతకం రీత్యా అనేటువంటిది మీ చార్ట్లోనే ఉంటుంది. ఇక్కడ మనకు సందేహం కలుగుతుంది, ఏమండి మరి జన్మజాతకం ఇలా ఉంటే ఇలా ఉంటుంది అన్నప్పుడు మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ గోచార ఫలితాలు ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, మనం ఒకటి డిసైడ్ అయితే కాలం ఒకటి చెప్తూ ఉంటుంది. కాలంలో జరిగేటువంటి మార్పులు, కాలసర్ప దోషాలు, కాలంలో జరిగేటువంటి గ్రహాల యొక్క మార్పులు కాలాన్ని మారుస్తూ ఉంటాయి. కాబట్టి కాలాన్ని అనుగుణంగా చేసుకుంటూ కూడా మనం ముందుకు వెళ్తుండాలి. కాలం ఇప్పుడు ఇలా ఉంది, రాహు మీన రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఎక్కువగా పితృ సంబంధించినవి చేసుకోండి, పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది, పితృదేవతలకు బాగుంటుందని చెప్తుంది. అందుకే కాబట్టి అసలు గోచారం ఎలా ఉంది, బయట ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, దాన్ని బట్టి మనం ఒక స్టెప్ ఎట్లా తీసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోచారం బట్టి మనం ఒక స్టెప్ తీసుకుంటూ ఉండాలి, అర్థం చేసుకుంటూ ఉండాలి, కాలమహిమను అర్థం చేసుకుంటూ ఉండాలి. ఈ విషయాన్ని మనకి రామాయణ మహాభారతాల్లో కూడా మన యొక్క ఇతిహాసాల్లో చూపిస్తూ ఉంటారు. ఈ కాలం ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి ఇలా జరగబోతుంది అనేటువంటిది. కాబట్టి 100% గోచారము చూసుకుంటూ మన జన్మజాతకాన్ని చూసుకుంటూ వెళ్తున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీంతోపాటు ఈ యొక్క గోచారంతో పాటు జన్మజాతకంతో పాటు వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది వాస్తుతో పాటు కూడా అమ్మవారి యొక్క ఆరాధన. మీరు గనక అమ్మవారిని నిత్యము ఆరాధిస్తూ ఏ లలితాసహస్రనామాలో, చండీ పారాయణమో లేదా గణపతినో నిత్యము ఆరాధిస్తూ, విష్ణువునో, విష్ణు భక్తులైతే విష్ణువుని, మీ ఇష్టదేవత ఎవరో, మీ కులదేవత ఎవరో, మా ఇంటి దైవం అండి అంటూ ఉంటారు, ఎవరో వారిని కనుక నిత్యం ఆరాధిస్తూ ఉన్నట్లయితే మీకు పెద్ద మొత్తంలో రావాల్సిన ఇబ్బంది చిన్న మొత్తంలో పోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందదాయకంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.